బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించారు. నందినగర్లో కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో జరుగుతున్న. ఎస్ కుమార్, ఆల్రెడీ చూస్తాం ఇప్పుడు రీసెంట్ గానే హరీష్ రావుని విచారణకు పిలిపించడం, చాలాసేపు ప్రశ్నించడం, ఇదంతా చూస్తే మళ్ళీ కేటీఆర్ కి అంటే విచారణ వేగవంతమైంది. ఏం జరగబోతోంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎస్ఐబిలోని అందరినీ విచారించారు. అయితే ముఖ్యంగా హరీష్ రావును కూడా ఈ కేసులోని విచారణ అయితే కొనసాగింది. అయితే సుమారు మొన్న 7 గంటల పాటు హరీష్ రావుని పూర్తిగా విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే తన నివాసంలోని ఈ నోటీసులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఏదైతే సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే హరీష్ రావుకి ఇచ్చిన ప్రకారమే ఈసారి కేటీఆర్ కూడా 160 సిఆర్పిసి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే మొన్న హరీష్ రావుకి ఇచ్చిన నోటీసుల్లో కూడా 160 సిఆర్పిసి కింద అతనికి నోటీసులు జారీ చేసి 7 గంటల పాటు హరీష్ రావును సుదీర్ఘంగా సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా ఏదైతే ఈ నోటీసులు జారీ చేయడంతో కూడా రాజకీయంగా ఒక పెను సంచలనమే రేగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని మొదటి నుంచి కూడా ఏదైతే ఇటు పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎస్ఐబిలో పనిచేసిన వారికే పరిమితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే కొనసాగింది. ఆ తర్వాత చిన్న మటుకు రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని సాక్షులుగా పిలిచి విచారించారు. అయితే ఈసారి ఏకంగా ఏదైతే బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నోటీసులు ఇవ్వడం, అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు ఖచ్చితంగా కేటీఆర్ హాజరు అవ్వాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే రేపు పొద్దున్న విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పటి వరకు కూడా అంటే గత బీఆర్ఎస్ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సుదీర్ఘంగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఎప్పటికప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు ఏదైతే స్పందిస్తూనే ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అసలు ఏమీ లేదు, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కింద ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా అడ్డు పెట్టుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే పలుమార్లు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటు శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అంటే వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్లో అగ్రనేతలకు నోటీసులు జారీ అవుతున్నాయని అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఇటు హరీష్ రావుకు సంబంధించి కూడా 7 గంటల విచారణలో కూడా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే శ్రవణ్ రావును ఎస్ఐబికి పరిచయం చేసింది హరీష్ రావు అంటూ కూడా సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలోని అతని ద్వారా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేయించారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్లో మరో అగ్రనేత అయిన కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేయడంతో కూడా ఇప్పుడు ఒక కీలక దశకి ఫోన్ ట్యాపింగ్ చేరిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సిట్ బృందం, మరొక సిట్ బృందం అంటే వీసీ సజ్జనార్ హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కేటీఆర్ నోటీసు సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నీ ఫుట్బాల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? నీ షోకుల కోసం ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? మనం చూస్తలేమా? నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు. వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్లు వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా? ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్లు అంటే ఆడ గేట్లు ఎత్తుడైనా. గడప బయట కాలు పెట్టకుండా 10 ఏళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చింది, యాసంగి పంటకు నీళ్లు బంద్ అయినాయి. ఉన్నాయా ఈ యాసంగికి నీళ్లు? ఈ యాసంగి ఎండబెట్టేసి క్రాప్ హాలిడే ప్రకటించిండు. యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఓట్లకు రైతు బంధు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసిండు. ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా,
ఊర్లలో బంద్ పెట్టిండి, ఇప్పుడు టౌన్లో సీరియల్ వస్తుండే. ఆయనకే తెలివి ఉందనుకుంటుండు. ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి, తెలివి నీకే లేదు. ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రజల్ని గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా. బాగా ఆలోచించండి. ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారట. మెదక్లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే. మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే. మెదక్ జిల్లా ఉండాలనా పోవాలా? ఉండాలనా పోవాలా? ఉండాలంటే కారు కోటేయాలి, కాంగ్రెస్ చిత్తుగా ఓడగొట్టాలి. అప్పుడు మన జిల్లాల తెరువు రాడు. మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే, రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మెదక్ అయినా, నర్సాపూర్ అయినా, రామాయణపేట అయినా, తూప్రాన్ అయినా 4 మున్సిపల్ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశించారు. నందీనగర్లో కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందించారు. ప్రస్తుతం కుమార్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఎస్ కుమార్, అసలు ఇప్పుడు ఏంటి, ఎలా చూడాలి? ఆల్రెడీ ఇప్పటికే హరీష్ రావు విచారణతో ఎంత సగలు రేపిందో చూస్తాం. కేటీఆర్ అంటే తదుపరి ఎవరు? ఇప్పటికే కవిత ఆల్రెడీ తన వ్యక్తిగత జీవితానికి భంగం ఏర్పడిందని, తన గోప్యతకు భంగం వాటిందని పదే ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పటికే అదే ఆరోపణలు కట్టుబడి ఉన్నా అని చెప్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా అని పిలిచే అవకాశం ఉంది. అసలు ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎస్ సతీష్, ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక సూత్రధారులు ఎవరు అనే దానిపై సిట్ విచారణ చాలా వేగవంతం చేశారనే చెప్పొచ్చు. దానికి ఉదాహరణే ఇప్పుడు ఈ నోటీసులనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లోని రేపు ఉదయం 11 గంటలకల్లా విచారణకు హాజరవ్వాలి. అలాగే 160 CRPC ప్రకారం ఈ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే గత 10 ఏళ్లలో ఉన్న సమయంలోని ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకంగా వ్యవహరించుకున్నారు. కాబట్టి దాని ప్రకారం దేనికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారి ఎవరు? ఎందుకంటే హరీష్ రావు విచారణ సమయంలో కూడా ముఖ్యంగా పోలీసులు అంటే సిట్ అధికారులు ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ హరీష్ రావు కూడా ఇచ్చారు. అయితే 2018 ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లయితే సిట్ అధికారులు అయితే చెప్పారు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం కూడా హరీష్ రావు కూడా ఇవ్వడం జరిగింది. అదంతా కూడా హరీష్ రావు ఒక పేపర్ మీద కూడా నోట్ చేసుకున్నారు. అంటే ఏ డేట్లో తన ఫోన్ ట్యాప్ అనే దానిపై సిట్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూడా దాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు, ఇది కూడా 160 CRPC కింద. అయితే ఈ నోటీసుల్లోకి సంబంధించి రేపొద్దున విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కవిత కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారినని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇటు కవిత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్పై చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా తన ఫోను, తన భర్త ఫోన్లు కూడా కావాలని ట్యాప్ చేయించారు. దీని చాలా కీలక సూత్రధారులు అందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ కూడా కవిత కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వరుసగా సిట్ అధికారులు ఇటు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో కొంతమంది విట్నెస్ కింద పిలుస్తున్నారు, కొంతమంది ఏదైతే వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేయడానికి కూడా పిలుస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ముఖ్యంగా ఇంకా కవిత, కేసీఆర్ వీళ్ళిద్దరే మెయిన్గా మిగిలారనే చెప్పొచ్చు బీఆర్ఎస్లోని. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇదివరకే నోటీసులు జారీ చేశారు. వాళ్ళని సాక్షులుగా పిలవడం జరిగింది. అలాగే వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చేరుకుంది. కాబట్టి ఇంకా మిగిలింది కేసీఆర్ అలాగే ఏదైతే కవిత, వీళ్ళు ఒక్కలే. కాబట్టి ముఖ్యంగా వీళ్ళని కూడా పిలిచే అవకాశం ఉందా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కేటీఆర్ వరకు నోటీసులు వచ్చినంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావును 14 రోజులు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ముఖ్యంగా ఈ 14 రోజుల్లోనే ప్రభాకర్ రావు విచారణలోనే ఇటు బీఆర్ఎస్లో అగ్రనేతల పేర్లు బయటకు వచ్చినాయి. అందులో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ పేర్లు కూడా ముఖ్యంగా ఉన్నాయి. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఏదైతే వీళ్ళందరికీ నోటీసులు జారీ అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే రేపు పొద్దున్న విచారణకి కేటీఆర్ హాజరవుతారా లేదనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.